ఓం శాంతి. విశ్వంలోని అత్యంత ఉత్తమమైన చదువు అన్నమాట. మరి దీని గురించి ఏంటి తెలుసుకుందాం. ఎవరిని మోహానికి వశమై చూడకండి, ఎవరితోటి పురుషంగా మాట్లాడవద్దు, అసత్యమైన విషయాలను వినవద్దు, అతీత స్థితిలో కర్మలు చేయండి, స్వయాన్ని భగవంతుని స్మృతిలో స్థితి చేసుకోండి, శుద్ధమైన భోజనాన్ని స్వీకరిస్తూ చిరునవ్వుతో కూడిన ముఖము, ప్రశాంతమైన మనసును కలిగి ఉండండి. జీవితంలోని ప్రతి అడుగులో ఆంతరిక హుందాతనాన్ని ధారణ చేసుకోమని బ్రహ్మబాబు నేర్పించేవారు. ఇతర ధర్మాలకు వీరు అభ్యాసానికి ఇక్కడే తేడా వచ్చింది. ఓం మండలి వారు భగవంతుడిని పూజించడం లేదు, కానీ పూజనీయులుగా అవడానికి పురుషార్థం చేస్తున్నారు. బాబా ఇలా గుర్తు చేసేవారు, ధర్మంలో శక్తి ఉంటుంది. ఒకరోజు మనలోని అంతరిక్ష శక్తి అనగా సైలెన్స్ శక్తి, బాహ్య శక్తి అనగా సైన్స్ శక్తిని అధిగమిస్తుంది. అప్పుడు మనం అఖండమైన సుఖశాంత సంపదలతో కూడిన ప్రపంచాన్ని పరిపాలిస్తాము. ఆ సమయం ఆసన్నమైంది. ఇది అందరికీ అర్థమవుతుంది కూడా. పవిత్ర సాధనకు జీవితంలోని ప్రతి అంశంపై దృష్టి సాధించడం జరిగింది. ప్రతి కర్మ గురించి బ్రహ్మబాబా బోధించేవారు. నిద్ర గురించి చెప్తూ, ఉదాహరణకు కళలు పవిత్రమైనవిగా, నిద్ర ప్రశాంతమైనదిగా ఉండాలంటే నిద్రించే ముందు భగవంతుని స్మృతి చేసి పడుకోవాలని బ్రహ్మబాబా నేర్పించేవారు. చాలాసార్లు బ్రహ్మబాబు ఉదయం 2 గంటలకే బంగ్లాల్లోకి వచ్చేవారు. అప్పుడు యజ్ఞవత్సులు నిద్రలో ఉండేవారు. నిద్రించేవారు ముఖాలను చూసి బాబా ఈ విధంగా చెప్పేవారు, చూడండి, వీరి ముఖం చూసి వీరు భగవంతుని స్మృతి చేసిన తర్వాత పడుకున్నారని చెప్పవచ్చు. వీరి నిద్ర సాత్వికంగా ఉంది, కానీ గాఢ నిద్రలో అనగా తమో నిద్రలో ఉన్న ఇతరుల ముఖాలు చూడండి అని అనేవారంట. అంటే భగవంతుని స్మృతి చేసి పడుకున్న వారి ముఖం వేరుగా ఉండేదంట. తమో ప్రధాన అంటే భగవంతుని స్మృతి లేకుండా పడుకున్న వారి ముఖం వేరుగా ఉండేదంట. అది గమనించేవారంట బ్రహ్మబాబా అంట. యోగ నిద్రలో ఎవరు పడుకున్నారు, మామూలుగా గాఢ నిద్రలో ఎవరు పడుకున్నారు. అతి ఇంద్రియ నిగ్రహం, వస్తు వైభవాల ఆకర్షణ నుండి దూరంగా ఉండటం, చెడు అలవాట్లను మానుకున్నందుకు అవసరమైన యుక్తులను యజ్ఞవత్సలకు బ్రహ్మబాబా నేర్పించడం ద్వారా సంపూర్ణ పవిత్రతకు అవసరమైన పురుషార్థానికి బాబా దోహదపడ్డారు. బాబా ఇలా బోధించేవారు, ఒకవేళ మీరు సంకల్ప శుద్ధి లేనట్లయితే కర్మేంద్రియాల ద్వారా చెడు కర్మలు జరుగుతాయి అని. కనుక మీ మనసును సంపూర్ణ పవిత్రంగా చేసుకోండి. ఎంత ఎక్కువగా భగవంతుని స్మృతిలో నిమగ్నమై ఉంటారో, ఎంతగా ఆ ప్రేమపూర్వక స్మృతిలో గడుపుతారో అంతగా ఆత్మ పవిత్రం అవుతుంది. ఒకవేళ ప్రపంచ వినాశనం కంటే ముందుగానే మీరు మీ మనసును పవిత్రంగా చేసుకోకపోతే మీరు బంగారు యుగంలోకి రావడానికి బదులుగా వెండి యుగంలోకి వెళ్తారు అని చెప్పేవారంట పిల్లలకి. బ్రహ్మబాబా ఇలా బోధించేవారు. నెక్స్ట్ ఇంకా తెలుసుకుందాం అంశాన్ని.